పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కొన్ని కేసుల పేర్లు వింటే చాలు ఆ కథలు మన ముందర కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ఘటనల్ని ఏకంగా సినిమాలుగా తీసి కూడా ఈరోజు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి అంశాలని హ్యాండిల్ చేసి తన కెరియర్లో ఒక పోలీస్ అధికారిగా ఉన్నత స్థాయిలో రిటైర్ అయ్యి అనేక కేసులకి సంబంధించి తనదైనటువంటి పాత్రను పోషించినటువంటి చెన్నంశెట్టి చక్రపాణి గారు మనతో పాటు ఉన్నారు. రిటైర్డ్ ఎస్పీ. ఆయన హ్యాండిల్ చేసినటువంటి మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ దగ్గర నుంచి మోస్ట్ అటెన్షన్ ఉన్నటువంటి కేసుల వివరాలు ఏంటి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చక్రపాణి గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు చూసిన ఇంపార్టెంట్ కేసుల్లో రాజకీయపరమైనటువంటి అంశాలు, రాజకీయపరమైనటువంటి కేసులు కూడా ఉన్నాయా? ఈ దొంగతనాల కేసులే ఇదైనా మొత్తం మీ కెరియర్లో? నేను లా అండ్ ఆర్డర్, క్రైమ్ ఈక్వల్గా ఇంట్రెస్ట్ చేస్తానండి. గుంటూరు టౌన్కి లా అండ్ ఆర్డర్ సిఐగా 86 జనవరి నుంచి 89 వరకు 3 years లా అండ్ ఆర్డర్ సిఐ. అట్లాగే 92 నుంచి 95 క్రైమ్ సిఐ 3 years. ఓకే. క్రైమ్, లా అండ్ ఆర్డర్ రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్గా నేను భావిస్తానండి. 86లో గుంటూరు టౌన్ సిఐ వచ్చినప్పుడు 88లో సెన్సేషనల్ మర్డర్ జరిగింది. వంగవీటి మోహన్ రంగ గారు. ఓకే ఓకే. ఇప్పుడు గుంటూరు టౌన్ సిఐ అండి. అప్పుడు డిసెంబరు 25 నైటు, అంటే 26 తెల్లారుజామున విజయవాడలో సత్యాగ్రహం చేస్తూ ఉండగా అతని మీద దాడి చేశారు. అందులో గుంటూరు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. గుంటూరులో కూడా షాపులు లూటీలు కానీ, లేకపోతే తగలబెట్టడం కానీ, ఇవన్నీ కూడా చాలా డిస్ట్రక్షన్ చేశారు గుంటూరులోను. అంత కంట్రోల్ చేసాం. నాసి సెంటర్లో ఒక అతను కాల్ చేసాం. ఈ తాడిశెట్టి వెంకట్రావు అని ఒక ఆయనను, కొండ రామచంద్రరాజు అని, వీళ్ళ మీద ఒక 50 కేసులు పెట్టాం. ఆ సామాజిక వర్గం. ఇవన్నీ లూటీ కేసులేనా? ఆయన లూటీ కేసులే అండి. జనం కూడా రోడ్ల మీదకి వచ్చి షాపులు లూటీ చేసి సామాను టీవీలు కానీ అవి కానీ ఎత్తుపోయారు. విజయవాడ కూడా నిజంగానే ఒక నెల రోజులు తగలబడింది అని చెప్పి అంటారు. నిజమేనా? విజయవాడ అంటే ఇంకది చాలా రంగా గారి అది పుట్టిన ప్లేస్ కాబట్టి బాగా లూటీలు కానివ్వండి, అది కానివ్వండి, ఇది కానివ్వండి. ఒక్క విజయవాడ గుంటూరు కాదు, రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోయిందండి. రంగా గారి అభిమానులు జీర్ణించుకోలేక అన్యాయంగా చంపేశారని చెప్పి అన్ని చోట్ల కూడా లూటీలు, దహనాలు, మర్డర్లు జరిగినాయండి. చాలా సెన్సేషన్. అప్పుడు 20 రోజులు కర్ఫ్యూ పెట్టాం గుంటూరులో మేము. ఓకే. విజయవాడలో అయితే మాకు గుంటూరులో రౌడీయిజం కూడా బాగుండేది. అక్కడ ఆ టైంలో వరుసగా దగ్గర 100 మంది రౌడీ షీట్లు ఉండేవాడు. అక్కడ మర్డర్ ప్రభావం గుంటూరు రాజకీయాల్లో కూడా కనబడిందా? కనపడిందండి. అంటే రంగా గారు గుంటూరు కాదు, విశాఖపట్నం కాదు, మొత్తం స్టేట్ అంతా ఆయనకి పాపులారిటీ ఉంది కదా. దాంతో కాపు సామాజిక వర్గం కానివ్వండి, లేకపోతే వేరే క్యాస్ట్ వాళ్ళు కానీ, అన్ని క్యాస్టులు, ఒక క్యాస్ట్ అని లేదు. రంగా గారికి క్యాస్ట్ ఉంది, అన్ని క్యాస్టులకు సంబంధించిన ఆయన ఒక వ్యక్తిగత శక్తిలాగా ఆయన డెవలప్ అవుతున్నాం అనమాట. అన్ని కులాలు కూడా రోడ్డు మీదకి వచ్చేసి అది జీర్ణించుకోలేక అన్యాయంగా చంపేశారు, సత్యాగ్రహం చేశానని మొత్తం ఎక్కడ పడితే అక్కడ లూటీలు చేసేసి అన్ని దహనం చేశారండి. ఒక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. ఓకే. కానీ అంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో రంగా గారి హత్య కానీ, లేదా రంగా గారి ప్రస్తావన కానీ లేకుండా లేని పరిస్థితి. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేంత క్యారెక్టర్ ఆయనలో ఏముంది? మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారో ఒక అధికారిగా ఆ టైంలో? అంటే అండి, విజయవాడలో సుప్రీమసీ అంటే మీ వర్గం మా వర్గం అని యాక్చువల్గా ఒల్లూరి ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ముందు మర్డర్ చేశారు. తర్వాత ఏమో చలసాని వెంకటరత్నం గారు, రాధా గారు అన్నదమ్ములు 5 అండి. పెద్ద ఆయనేమో కోటేశ్వరరావు గారు, నారాయణరావు గారు, అట్లాగే చలపతిరావు గారు, శోభనా చలపతిరావు గారు, మన రంగా గారు, తర్వాత ఏమో రాధాను రంగాను, రాధాకృష్ణమూర్తి గారును రంగా, 5. అట్లాగే రెండోది ఇదే పరంపరలో చలసాని వెంకటరత్నం గారు, వీళ్ళందరికీ సిపిఐలు బాగా కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన. సిపిఐ ప్రాబ్లం బాగుండేది ఇదివరకు విజయవాడలో. వాళ్ళే డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ చలసాని వెంకటరత్నం గారికి, ఈ రాధా గారికి సుప్రీమసీ వచ్చి
చలసాని వెంకటరత్నం గారు హైదరాబాద్ నుంచి వస్తే తెల్లారుదామన రాధా గారి వరకు ఆ చలసాని వెంకటరత్నం గారు లేపేసింది. ఓకే. దానికి కౌంటర్గా వాళ్ళ సిపి వాళ్ళంతా కలిపి రాధా గారు ఎక్కడో ఒక కూర్చుంటే ఇన్విటేషన్ వచ్చిందనమాట షాప్ ఓపెనింగ్ అని. ఓకే. ఆ షాపులో కూర్చుంటే ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి వీళ్ళంతా వెళ్ళిపోయి ఆయన్ని అందరు కలిసి ఒక్కసారి దాడి చేసి కత్తులతోటి గొడవలతోటి నలిపేశారు రాధా గారిని. ఓకే. అందులో సుమారు ఒక 20 మంది ముద్దాయిలు ఉంటారండి. వాళ్ళందరూ కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ శిక్షలు పడి జిల్లా కోర్టులో. అయితే హైకోర్టులో కేసు మళ్ళా ఎక్విట్ చేశారు. ఓకే. దీంతో అప్పటి వరకు కూడా దేవినేని బ్రదర్స్ కూడా 4 ఉంటారండి. దేవినేని గాంధీ గారు, దేవినేని నెహ్రూ గారు, దేవినేని బాజీబాబు గారు, అట్లాగే దేవినేని మురళి. ఈ 4 కూడా రాధా గారు, పెద్ద రాధా గారి దగ్గరే అనుచరులుగా ఉండేవాళ్ళు ఫస్ట్లో. ఓకే. ఓకే. అట్లాగే బొండా ఉమార్ గారు కానీ, మల్లాది విష్ణు గారు, వీళ్ళంతా కూడా రాధా గారు అనుచరులే. ఓకే. ఓకే. వీళ్ళంతా. అయితే ఈయన వారు రాధా చనిపోయిన తర్వాత రంగా గారు ఈ వర్గానికి టేకప్ చేయవలసి వచ్చింది అండగా. ఓకే. ఓకే. ఆయన ఎక్కువ స్టూడెంట్స్ మీద యూనియన్లు, ట్యాక్సీ యూనియన్లు, రిక్షా యూనియన్లు, ఆటో యూనియన్లు, లేబర్ యూనియన్లు అన్ని యూనియన్లు అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు. అంతవరకు కూడా కమ్యూనిస్ట్ వాళ్ళ దగ్గర ఉండే యూనియన్లు అన్నీ, ఈ యూనియన్లన్నీ వాళ్ళ ప్రాబల్యం ఉండేది. కమ్యూనిస్ట్ ప్రాబల్యం తగ్గిపోయి ఈ వంగవీటి ప్రాబల్యం అక్కడ విజయవాడలో ఎక్కువైపోయింది. అన్నీ కూడా రాధా గారు చనిపోయిన తర్వాత మోహన్ రంగ గారు ఇవన్నీ కూడా చేసుకుని యునైటెడ్ ఇండిపెండెన్స్ అని ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని చూసుకోలేక ఆయనకి దేవినేని వర్గానికి ఇచ్చారు. దేవినేని గాంధీ గారికి కానీ నెహ్రూ గారికి అలా చూసుకోమని. ఈ కార్యక్రమంలో ఉండగా మళ్ళా ఇక్కడ ఈ ఏరియా మీది, ఈ ఏరియా మాదని చిరుకగేరి చూసిన వాళ్ళు మళ్ళా ఎవరికాడ సుప్రీమసీ వచ్చింది. అక్కడికి సుప్రీమసీ వచ్చి క్యాస్ట్ ఫీలింగ్ కూడా వచ్చినాయి. ఈ సామాజిక వర్గం వేరు, ఈ సామాజిక వర్గం వేరు. 78లో విజయవాడలో లైలా కాలేజీలో దేవినేని నెహ్రూ, దేవినేని గాంధీ వీళ్ళంతా మన స్టూడెంట్స్ అందరూ ఇన్వాల్వ్ చేసి బాగా చేస్తున్నారు కదా. అప్పుడు వీళ్ళ ప్రాబల్యం ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళా రంగా గారు వర్గం అంతా కూడా ఇద్దరిని లేపేద్దామని చెప్పి గాంధీ గారు, నెహ్రూ గారిని అటాక్ చేయించారు. గాంధీ గారు చనిపోయారు, నెహ్రూ గారు తప్పించుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అప్పటి నుంచి వీళ్ళు మా అన్నయ్యని చంపేశారనేది ఎట్లా అయినా సరే రంగా గారిని లేపేసేయాలని తీర్మానంగా ఏళ్ళు వచ్చారు మళ్ళా. సరే, ఇదంతా కుటుంబాలు లేదా వ్యక్తుల మధ్య గొడవ చూడాలి. రాజకీయాలు ఇందులో కమ్యూనియన్లో వచ్చింది, కుటుంబ పరంగా వచ్చింది, మనంతా రౌడీజంగా అంటే ప్రాబల్యం. కానీ అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రంగా గారి విషయంలో, రంగా గారి చర్చ వచ్చినప్పుడు ఇప్పటికి కూడా ఆయనకు అభిమానులు, ఆయనని ఆరాధించే వాళ్ళు ఉండడానికి రీజన్ ఏంటి? ప్రధానంగా ఒక ఆఫీసర్గా మీరు ఆయన వ్యక్తిత్వంలో చూసినటువంటి అంశాలు ఏంటి? ఈయన రంగా గారు ఒక కాపు కమ్యూనిటీ లీడరే కాదు, అన్ని క్యాస్టులకి లైక్ చేసి అన్ని క్యాస్టులకు సంబంధించిన ఆయన. ఇప్పుడు ఒక వ్యక్తిగత శక్తి అంటారే, అందరికీ పేదవాళ్ళకి కానీ పట్టాలు ఇప్పించడం కానీ, న్యాయం చేయడం కానీ, లేకపోతే పోలీసుతో వాదించడం కానీ, పోలీసుల మీద తిరగబడటం కానీ, పోలీసులు కంట్రోల్ చేయటం కానీ, ఇవన్నీ కూడా అతను ఎవరికి భయపడేవాడు కాదు. ఒక శక్తిలాగా ముందు వెళ్ళిపోయాడు మనిషి. దాంతో అతను న్యాయం ఈయన దగ్గరికి వెళ్తే మన న్యాయం జరుగుద్ది అని చుట్టుపక్కల అన్ని ఊళ్ళ నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చేవాడు ఆయన దగ్గరికి. వాళ్ళందరికీ న్యాయం చేసేవాడు, వాళ్ళ కోసం పోరాడేవాడు. ఆ పోరాడే దాంట్లో అందుకని ఇప్పటికి కూడా ఆయన ఇంకా 36 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా ఆయన విగ్రహాలు పెడతాను అని ఆయన ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ రంగా గారుకి 3-4 సార్లు ఇప్పుడు దేవినేని మురళి అని ఆయన ఉంటారు, ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య లేపేశారు కదా. వీళ్ళంతా మళ్ళా ప్లాన్ వేసి ఎడ్లపాడు దగ్గర 88 మార్చిలో ఈయన్ని మురళి లేపేశారు. మళ్ళా ఎగ్జామినేషన్ రాసి, లా ఎగ్జామినేషన్ రాసి నెల్లూరు నుంచి వస్తూ ఉంటే మధ్యలో ఒక లారీ పెట్టి గుద్దిచ్చి అక్కడ ఎడ్లపాడు దగ్గర
అతన్ని మర్డర్ చేస్తే ఐదుగురు చనిపోయారు. ఐదుగురు కూడా ఆ కేసు కూడా మీరే చూసారా? గుంటూరు టౌన్ సీ అయినప్పుడు నేను అక్కడ పోస్ట్ మార్టంలో చేయించి గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎస్కార్ట్ ఇచ్చి గొడవలు జరగకుండా విజయవాడ పంపించాం బాడీస్ని. ఆ మంగళగిరిలో కూడా బాగా గొడవలు జరిగినాయి. ఎప్పుడైతే మురళయ్య గారిని లేపేశారో ఇక ఈ రంగా గారికి టార్గెట్ అయిపోయాడు ఈయన. అయితే రెండోది ఏంటి, రంగా గారు ఒక వర్గానికే కాకుండా గవర్నమెంట్కి కూడా కొంచెం హెడ్ ఎక్ అంటే అన్ని అసెంబ్లీలో క్వశ్చన్ చేయటం. ఒకసారి అసెంబ్లీలో పద్ది కూడా ఈయన అడుగుతా ఉన్నాడు. పాపులారిటీ పెరిగిపోతూ ఉంది. ఆయన బాంబాది శనిపాటి సీని గారు వాళ్ళిద్దరూ సబ్ జైల్లో ఉండగానే ఒక కాపునాడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే రంగానాడు అనమాట. థ్యాంక్ యూ చక్రపాణి గారు. నమస్కారం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.